ఇప్పుడు సమయం ఏంది ఆయన, మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది కదా అని బిల్డప్ ఇస్తున్నా నేను. చూడు, ఒక పక్క కడుపులో మనసు రగులుతున్న, మళ్ళీ బిల్డప్ తగ్గకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని అంటే తిన్నట్టే పోజిస్తున్నా. ఆ లోపల కావాలి. ఆ తమ్ముడు అన్న తిన్నాను, ఆర్డర్ చేశాను అన్న, తినకపోతే బాధపడతాను. భలేవాడి తమ్ముడు, ఏంది అన్న, నువ్వు మనీ గురించి ఆలోచించొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను ఆల్రెడీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తమ్ముడు, నేను నీకు తినిపించాలి, నువ్వు నాకు తినిపించకూడదు. నా ఏందన్నా చేయకూడదా, తమ్ముడుగా నేను నీకు చేయకూడదా అన్నాడు. ఇంకెక్కువ ఫీల్ అయ్యేటట్టున్నాడు. వద్దునా, మళ్ళీ నీ ఆత్మ భంగపడిద్ది, వద్దునైనా తింటానని. అయినా నాకు ఎందుకు ఇట్లా ఆలోచన వచ్చింది, ఎప్పుడు చేయలేదు కదా నువ్వు అన్నా. అప్పుడు ఆ తమ్ముడు చెప్తున్నాను, నేను తిని పండుకున్నాను అన్న, చెట్టు కింద మంచం వేసుకొని పండుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వు వెళ్ళి నా దాసుని హోటల్కి తీసుకుని వెళ్ళు, తినిపించు అని. చూడు, వాడు ఆకలితో ఉన్నాడు. పోరా బాబు, పో. వాడు ఆకలితో ఉన్నాడు. పో, వాడు ఆకలి కొండలేడు. అవో తప్పమేమో కానీ ఈ కన్నీళ్ళు అందులో పడతాం. మా అమ్మకి తెలియదయ్యా నాకు ఆకలిగా ఉందని, మా నాన్నకి తెలియదయ్యా నాకు ఆకలి అవుతుందని, నా భార్యకు కూడా అర్థం కాదు. కానీ నా ఆకలి నువ్వు గుర్తించావు. నువ్వు కనబడవు, అన్నీ చూస్తానే ఉంటావు, నువ్వు కనబడవు, నాతోనే ఉంటావు. తిని ఆనందం పొందటం, కడుపు నింపుకొని ఆనందం పొందటం కాదు. ఆ ప్రేమ, ఆ వాత్సల్యం. ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి వాడినే ఆకలితో